సాగు కిచిడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఆల్రెడీ మనం సాబుదానాన్ని నానబెట్టి పెట్టుకున్నాం, సోక్ చేసేసుకున్నాం. సోక్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో స్టార్ట్ చేద్దామండి. అయితే ఓకే, ముందు ఏం చేద్దాం, స్టవ్ ఆన్ చేసి ముందు ఈ పల్లీని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ పొట్టు తీయాలండి పల్లీవి. రోస్ట్ అయిన తర్వాత వచ్చేస్తుంది కదా, ఆటోమేటిక్గా జార్లోకి తీసేసుకుందామా? ఇది పొట్టు తీయాలి. పొట్టు తీయాలా? గ్రైండ్ చేయాలి 1 ప్లేట్లో. ఓకే, ఇది కొంచెం చల్లారాలి కదా? కొంచెం చల్లారాలి. సో కాసేపు ఇలా పెడితే చల్లారుతుంది. లోపల ఏం చేయొచ్చు? మనం పోపు వేసుకుందాం. పోపు వేసుకుందామా? ఫాస్టింగ్ ఉన్నప్పుడు ఈ కిచిడి డెఫినెట్ గా తింటారు కూడా. తింటారు ఫాస్టింగ్. అక్కడ లైక్ మహారాష్ట్రలో మీకు దొరుకుతుందండి, షాప్స్ లో కూడా దొరుకుతుంది కిచిడి. దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. మహారాష్ట్ర తెలంగాణ ఇక్కడ దొరకదు మీకు, దొరకదు. అక్కడ కంపల్సరీ ఆల్ ఫాస్టింగ్ సాబుదానా కిచిడి, సాబుదానా వడ అవన్నీ దొరుకుతాయి. అండ్ డోక్లా కూడా అక్కడే దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది. ఢోక్లా ఇస్ గుజరాత్ డిష్ అండి. గుజరాత్ అది. కొన్ని ప్లేసెస్ లో దానికే పరిమితం ఉంటాయి, కానీ ఎంత డెవలప్ అయినా కూడా అది ఇక్కడికి రాలేదు. ఈ మధ్య దొరుకుతున్నాయి మీకు ఢోక్లా దొరుకుతున్నాయా? దొరుకుతాయి. ఓకే ఓకే, ఇప్పుడు వేడైపోయింది. జీరా యాడ్ చేయాలండి. పచ్చిమిర్చి, పచ్చిమిర్చిని కచ్చిమిర్చి సిమిలర్ గా ఉన్నాయి కొన్ని వర్డ్స్ ఆల్మోస్ట్ కదా. ఎండుమిర్చి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవాలి లేకపోతే లేదు. ఎండుమిర్చి యూజువల్లీ అక్కడ వాడరు, మహారాష్ట్రలో పచ్చిమిర్చి ఎక్కువ. ఇది ఎండుమిర్చి తెలంగాణ స్టైల్. అండ్ కరియాపాక్. ఓకే, ఆలు యాడ్ చేయాలి. ఆలు వేసుకున్నాం. ఆలు కంపల్సరీయా? ఈ సాబుదానాలో ఆలు ఒక్కటే యూజ్ చేస్తారు అనుకుంటా. ఓన్లీ ఆలు. మీరు ఇలా డైరెక్ట్ వేయొచ్చు, లేకపోతే ఆలుని బాయిల్ చేసి కూడా వేయచ్చు. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి కదా, చల్లారిపోయింది. సో ఇప్పుడు దీని పొట్టు మనం తీసేసుకోవచ్చు కదా. అయితే చల్లారిపోయింది. ఓకే, గ్రైండ్ చేసుకోవచ్చు. పౌడర్ కదా అండి? అది పౌడర్ చేసుకోవాలి. చేసేసి వస్తారా? అయిపోయిందండి. ఓకే, తీసుకొచ్చి. మొత్తం ఫైన్ పౌడర్ కాదు, ఇలా కొంచెం మోటా మోటానే ఉంటుంది. ఓకే ఓకే, బాగుంది, బాగా వాడారు వర్డ్. ఏంటో మోటనా? మోటా అంటే మోటానా? బొద్దుగా అంటే కచ్చపచ్చగా, ఇంకా చాలా ఉన్నాయిలేండి, బరకగా. ఓకే, ఆలు అయిపోయిందండి. దీంట్లో సాబుదానా ఫైనల్ గా పొడి కూడా ఇప్పుడే వేసేయాలండి. ఇప్పుడే వేసేయాలా? ఇందులో మనము పసుపు వేయమా అండి? పసుపు లైక్ ఫాస్టింగ్ కి నడవదండి పసుపు. అవునా? అందుకే పసుపు వేయండి. ఓకే ఓకే. అండ్ సాల్ట్, ఫైనలీ సాల్ట్. మొత్తం మిక్స్ చేయాలి.
ఓకే శృతి గారు, సో కంప్లీట్ అయిపోయినట్టే కదా? ఎస్ అయిపోయిందండి సాబుదానా. సాబుదానా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేనా? ఆఫ్ చేసి కొబ్బరి తురుము ఇంకా కొత్తిమీర గార్నిష్ చేయాలి. అయిపోయిందండి. సో మిక్స్ చేస్తే సరిపోతుంది. వేడివేడిగా సాగో కిచిడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సాగో కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా, నానబెట్టిన సాబుదానా 1 కప్పు, ఉప్పు తగినంత, బంగాళదుంప 1, కొత్తిమీర కొద్దిగా, కొబ్బరి తురుము 1 కప్పు. సాగో కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పల్లీలు వేసి వేయించి చల్లార్చి పొట్టు తీసి మిక్సీ జార్ లోకి వేసుకుని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, బంగాళదుంప ముక్కలు, నానబెట్టిన సాబుదానా, మిక్సీ పట్టుకున్న పల్లి పొడి, సరిపడా ఉప్పు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని చివరిగా కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సాగో కిచిడి రెడీ.